నమస్కారం అండి, దిస్ ఇస్ హ్యాష్ట్యాగ్ యూ. ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ గారికి చెడ్డ పేరు రావాలి. ఎట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మొత్తం ఎక్కడ చూసినా కూడా మొత్తం గవర్నమెంట్ మీద చెడ్డ పేరు రావాలి. ఇది ఎజెండాగా పెట్టుకున్నాడు ఒక బీసీ హాస్టల్ హెచ్ఎం జాన్. బీసీ హాస్టల్ హెచ్ఎం ఈరోజు వైరల్ వీడియోగా సెన్సేషన్ అవుతుంది. లోకేష్ గారికి అడ్రస్ చేస్తూ డైరెక్ట్గా వీడియో పెట్టారు. మాకు మధ్యాహ్న భోజనం బాగోలేదు సార్, ఇక్కడ మాకు వచ్చే సప్లైస్ అన్నీ కూడా ఇక్కడ వార్డెన్ తీసుకెళ్ళిపోతుంది, వాళ్ళ ఇంట్లో పిండి వంటలకి వాడుకుంటున్నారు అని చెప్పి ఒక సంచలనమైన వీడియో బయటకు రిలీజ్ అయింది. దాని తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే ఆఖరికి మీకు ప్లే చేసి చూపిస్తాను. నారా లోకేష్ గారు కూడా ఆ వీడియోని ప్లే చేశారు, కానీ ఎక్కడ కూడా అదొక డ్రామా కింద ఆయన ఇక్కడ పట్టించుకోకుండా ఈరోజు న్యూస్ పేపర్స్ నిన్న గొల్లు మన్నా కూడా ఆ విషయాన్ని పక్కన పడేసి 3-man కమిటీ వేసి అసలు ఇష్యూ ఏంటో సాల్వ్ చేయాలి అండ్ ఐఎమ్ వెరీ సారీ టు ద కిడ్స్ అని చెప్పి కూడా ఆయన మెన్షన్ చేశారు. దట్ ఈస్ ద జెంటిల్మెన్. ఈరోజు మనం అబ్జర్వ్ చేస్తే జాన్ అని ఒక హెచ్ఎం బీసీ హాస్టల్లో విద్యార్థులతో ఇలాంటి వీడియో ఎంకరేజ్ చేసి తనకు తాను ఒక స్క్రిప్టెడ్ డ్రామా నడిపాడు. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు లోకేష్ గారికి ఎక్కడా మంచి పేరు రాకూడదు అని చెప్పి ఎవరు చేయించారో ఇతను వెనకమాల ఎవరున్నారో ఈ జాన్ వెనకమాల ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయమే. ప్రతి ఒక్కరికి సమాధానం తెలుసు, కానీ ఎవిడెన్సెస్ బయటకు రాకముందు మాట్లాడకూడదు. కానీ నారా లోకేష్ గారు ఈ ఇష్యూని చాలా డిఫరెంట్గా తీసుకున్నారు. మనం అబ్జర్వ్ చేస్తే స్టూడెంట్స్తోనూ విద్యార్థులతోనూ చాలా సన్నిహితంగా ఉన్న లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఆయన ఉన్నప్పుడు మిడ్ డే మీల్స్కి ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు వెళ్ళి విద్యార్థులతో కూర్చుని భోజనం చేస్తారు, అక్కడ ఉన్న ఫుడ్ గురించి అడిగి తెలుసుకుంటారు. అలాంటి లోకేష్ గారి పరిపాలనలో ఇలాంటి వీడియో బయటకు రావటం అనేది చాలా సంచలనంగా మారింది. కానీ లోకేష్ గారి డ్రామాని ఎక్కడ హైలైట్ చేయకుండా, జాన్ పేరు కూడా ఎత్తకుండా 3-man కమిటీ వేసి ప్రతి ఒక్కరిని సస్పెండ్ చేసి, అక్కడ ఆల్రెడీ జాన్ పైన సస్పెన్షన్ కూడా వెయిట్ పడింది, సస్పెండ్ చేసి విద్యార్థులకి పేరెంట్స్కి అపాలజీ చెప్తూ ఇక నుంచి ఇలా జరగదు అని హామీ ఇచ్చి వెళ్తున్నారు. చూడండి, హీఈస్ ద లీడర్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక వీడియో చాలా సంచలనంగా మారింది. చీడికాడ మండలంలో బీసీ హాస్టల్లో ఉన్న విద్యార్థులు తమకి తగు ఫుడ్ దొరకట్లేదు మిడ్ డే మీల్ కింద అండ్ కంప్లైంట్ చేస్తే వాళ్ళని చాలా తిడుతున్నారు. అట్ ద సేమ్ టైం స్వీట్స్ అడిగినా తిడుతున్నారు అండ్ ఫుడ్ సప్లిమెంట్స్ అన్ని బయట అమ్ముకుంటున్నారు అని బీసీ హాస్టల్ విద్యార్థులు డైరెక్ట్గా వచ్చి నారా లోకేష్ గారిని అడ్రస్ చేస్తా వీడియో పెట్టారు. మనం ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఏ నాయకుడైనా ఇంత ఫ్రీడమ్ ఇస్తే ఎవరన్నా మాట్లాడగలుగుతారు, వాళ్ళు ఇష్యూస్ రేజ్ చేయగలుగుతారు. ఇది ఒక నాయకుడు ఇచ్చే స్ఫూర్తి, ఫ్రీడమ్. తాను ఎన్నుకోబడ్డ ప్రజల దగ్గర నుంచి వెళ్ళిన నాయకుడు పిల్లల సంక్షేమం కోసం ఎప్పుడూ పాటుపడుతూనే ఉండాలి. ఈరోజు మనం అబ్జర్వ్ చేస్తే ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్న నారా లోకేష్ గారు స్కూల్స్ అండ్ చిల్డ్రన్ చాలా ప్రైమ్ అండ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్గా తీసుకుంటారు. ఎక్కువ సదస్సుల్లో పిల్లలతోనే ఇంటరాక్ట్ అవుతారు. మిడ్ ఏజ్ గ్రూప్స్, లైక్ టీనేజర్స్ అందరితో కూడా ఆయన ఎక్కువ మింగిల్ అవుతూ ఉంటారు. ప్రశ్నలు వాళ్ళు సంధిస్తే దానికి సమాధానం చాలా ఓర్పుగా చెప్పుకుంటారు. యువగలం అని పేరు పెట్టుకోవడమే కాదు, ప్రతి ఒక్క విద్యార్థుల సమస్యలన్నింటినీ నేనున్నాను, నేను తీరుస్తాను అని చెప్పి ముందుంటారు. ఇప్పుడు ఏఐతో వర్క్స్ చాలా స్పీడ్ గా అవుతున్నాయి. మీ కాలేజ్ లో జాయిన్ అవ్వగానే ఫస్ట్ మాకు ఇచ్చేది జీమెయిల్ ఇస్తారు @JCRJY అని. అలా బై ఎనీ ఛాన్స్ నెక్స్ట్ ఇయర్ కి ఏ టూల్స్ ఏమన్నా స్టూడెంట్స్ కి యూస్ఫుల్ గా ఫ్రీగా ఇవ్వగలరా? 100% ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఇట్ ఇస్ అ వెరీ గుడ్ సజెషన్. థ్యాంక్ యూ. బికాస్ నేను కూడా బాగా వాడతా అండ్ ఐ యూజ్ ఆల్ ప్లాట్ఫామ్స్. ఈ మధ్యన జెమిని ఎక్కువ వాడుతున్నా. ఈ రోజు అదే రకంగా మనం చూస్తే ఒక వీడియో సంచలనమైందని చెప్పాను. ఆ వీడియోని ప్లే చేసే ముందు ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. ఇదివరకటి ప్రభుత్వంలో ఏ విద్యార్థి కన్నా ఫుడ్ బాగాలేదని చెప్తే పాట తీసేవాళ్ళు. ఆ వీడియోస్ బయటకు కూడా రావు. ఒకవేళ వీడియో బయటకు వచ్చినా కూడా పట్టించుకునే నాదులు ఉండడు. పేపర్లు రాసినా ఎవరిని మొత్తుకున్నా పక్కన పడేటమే ప్రణాళికగా ఉండేవాళ్ళు. ఈ రోజు ఒక నేత కూర్చుని తన నోటీస్కి వచ్చింది, అర్జెంట్గా 3-man కమిటీ వేసాను, ఇష్యూని సాల్వ్ చేస్తాను అంటవే కాకుండా అక్కడ స్థానిక ఎమ్మెల్యేని విజిట్ చేసి వాళ్ళ సదుపాయాల గురించి తానే డైరెక్ట్గా నుంచుని ఈరోజు ఆరా తీశారు. ఇది ఫ్రీడమ్. ఈ ఫ్రీడమ్ కల్పించింది నారా లోకేష్. ఈరోజు ఆ పిల్లలు పెట్టిన వీడియో అండ్ నారా లోకేష్ గారు ఆయన సోషల్ మీడియా హ్యాండిల్లో కూడా ఆ వీడియోని షేర్ చేశారు. రెండు మీ ముందుకు తీసుకొస్తున్నాను. దిస్ ఇస్ ద ఫ్రీడమ్ టు కరెక్ట్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ స్టేట్ అండ్ దిస్ హ్యాపెండ్ బికాస్ వీ హ్యావ్ ఎన్ ఎఫిషియెంట్ లీడర్ లైక్ నారా లోకేష్. ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి మేము చెప్పాల్సింది అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం చీడికాడ గ్రామంలో ఉన్న బీసీ హాస్టల్ మా సమస్యలు మీకు చెప్పడానికి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, సార్ మాకు సరిపోవట్లేదని అడిగితే తిడుతున్నారు సార్. మళ్ళీ చాలా మంది ఊళ్ళో తిన్నాం కదా, మీకు ఇక్కడ ఎందుకు పెట్టాలి, ఇప్పుడు కడుపులో పెట్టారు కదా, ఇక్కడ తినకపోయినా అని చెప్పి పెట్టట్లేదు సార్ మాకు. సార్ మళ్ళీ ఇప్పుడు ఫుడ్ సరిపోవట్లేదని ఎవరైనా వెళ్ళి అడిగారు అనుకోండి సార్, దాని తర్వాత రోజు ఎక్కువ వండేసి ఇప్పుడు
ఎక్కువ ఉన్నాం కదా ఇప్పుడు మిగిలిపోయింది చెప్తానని అని చెప్పేసి వాళ్ళ చేత మొత్తం తినిపించారు. అమ్మాయికి కాస్త ఊర్లు మార్చేసి బియ్యాలంటే అమ్మేస్తుంది. డబ్బులు కూడా హాస్టల్ వచ్చి పంచుకుంటాం. పిల్లలు శారీస్ స్వీట్స్ పెట్టకపోతే వాళ్ళు బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తారు సార్. అలాగే మాకు పెట్టాల్సిన ఫుడ్ ఐటమ్స్ అన్ని వాళ్ళ ఇంట్లో పిండి వంటలు చేసుకుంటాం సార్. చికెన్ ఉప్పు ఏదైనా ఉందంటే వాళ్ళ ఇంట్లో పంపించుకుంటాం సార్. ప్రాపర్ గా పెట్టండి. పాల ప్యాకెట్ కూడా గవర్నమెంట్ ఎన్ని ప్రాసెస్ చేయకుండా ఒక 2-3 ఎక్కువ వాటర్ కంటెంట్ వాటర్ ఎక్కువ వేసి మాకు నీళ్ళే బాగా అర్థం కావట్లేదు సార్. మళ్ళీ 400-400 ఇంతవరకు నాయకులు మాట్లాడడం చూసాం, ప్రజల సమస్యల గురించి బలవంతులు మాట్లాడుకోవడం చూసాం, మా కంపెనీలకి ఇన్ని నష్టాలు వచ్చినాయి మాకైనా చేయండి అని చెప్పి గొల్లు మంజు చూసాం. పసి పిల్లలు వీళ్ళు ధైర్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మాట్లాడగలుగుతున్నారంటే దాని ధైర్యం నారా లోకేష్. ఆయన దగ్గరికి ఇష్యూ వెళ్ళిందంటే ఇమ్మీడియట్గా సాల్వ్ అవుతుంది. మా పైన ఎవరన్నా ఉండనండి, వార్డెన్స్ ఉండండి, ప్రిన్సిపల్స్ ఉండండి, వీ డోంట్ కేర్. మాకు అందాల్సింది అందట్లేదు. మిడ్ డే మీల్స్లో ఇంటికి తీసుకెళ్ళిపోయి మా సామాన్లతో వాళ్ళు పిండి వంటలు చేసుకుంటున్నారు. మాకు వచ్చిన సామాన్లన్నింటినీ అమ్ముకుని డబ్బులు రీచే వాళ్ళు ఎన్కరేజ్ చేసుకుంటున్నారు. మాకు మిడ్ డే మీల్స్ బాగోట్లేదు అని చెప్పి ఆయన నోటీస్కి వెళ్ళిన వెంటనే ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకున్నారు. ఎక్కడన్నా ప్రభుత్వంలో తప్పు జరిగితే ఆ తప్పును ఒప్పుకొని సరిదిద్దుకోవడం చూడండి. దాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ అ గ్రేట్ లీడర్. ఇప్పుడు లోకేష్ గారు ఆయన సోషల్ మీడియా హ్యాండిల్లో ఇదే వీడియోని పిల్లలు మిడ్ డే మీల్స్ని వదిలేసి వెళ్ళటం విజువల్ ధైర్యంగా షేర్ చేసి దాన్ని రెక్టిఫై చేయడానికి ముందు అడిగేశారు. మనం చూస్తున్నాం ఇక్కడ స్టూడెంట్స్ దే ఆర్ డంపింగ్ దేర్ మిడ్ డే మీల్స్. ఎందుకంటే అక్కడ బాలేదని ఇది నారా లోకేష్ గారి దృష్టికి చేరింది ఆల్రెడీ. ఆయన ఇమ్మీడియట్ గా ఆయనే ఈ వీడియోని డైరెక్ట్ గా ఆయన సోషల్ మీడియా హ్యాండిల్లో షేర్ చేశారు, ఎక్కడ నిర్భయంగా లేకుండా. ఎందుకంటే హీ నోస్ ఇఫ్ దేర్ ఇస్ అ ప్రాబ్లమ్ హీ ఇస్ దేర్ అండ్ స్టూడెంట్స్ ఆల్సో నోస్ ఇఫ్ దేర్ ఇస్ అ ప్రాబ్లమ్ వీ హ్యావ్ లోకేష్. ఇది ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. ఎంత గర్వంగా అనిపిస్తుందంటే ఎవరికైనా చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ముసలి వాళ్ళ దాకా ఏమైనా ప్రాబ్లం ఉంది మాకు అనుకుంటే we have a person to contact. His name is Nara Lokesh. ఈరోజు ఆయన రాశారు, I was alerted to the issue of poor food quality in a government school. We have acted immediately. A 3-member committee was formed and based on the report, the food agency has been replaced and subsequently the headmaster has been suspended. We are strengthening oversight and adding better parent feedback through the LEAP app so such problems are flagged instantly. My sincere apologies to the children and parents. Our students deserve better quality care in government schools and we will ensure they receive it. Have you noticed here? This is something very spectacular. ఈ రోజు దాకా నేనే పొలిటీషియన్ క్షమాపణ చెప్పడం అన్నది నా జీవితంలో చూడలేదు. ఈ లైన్ మాత్రం he has won the hearts of students and parents. My sincere apologies to students and parents. ఒక్క రాజకీయవేత్త ఈ రోజు దాకా సారీ చెప్పాడా? తన నోటీస్కి వచ్చిన వెంటనే ఇమీడియట్లీ ఈజ్ యాక్టింగ్ అండ్ ఫర్ వాట్ ఎవర్ హెస్ హ్యాపెండ్ దాని గురించి నేను క్షమించండి అని అడిగాడు. దిస్ ఇస్ నారా లోకేష్. ఇది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక గొప్ప నేత గురించి మనం విన్న లిటరలీ ఒక స్టోరీ. స్టూడెంట్స్ అవనండి, ఎవరైనా అవనండి, ఏ ఇష్యూ అన్న రాని, రోడ్లు బాగోకపోయినా రోడ్లు బాగాలేదన్న విషయాన్ని కూడా ఆయన ట్వీట్ చేస్తారు అండ్ ఈ రోడ్లు 3 నెలల్లో సరి చేస్తారని కూడా ట్వీట్ చేస్తారు. ఇదివరకు నేను ఒక స్టోరీ చేశాను ఆయన గురించి. హీఈస్ అ పర్సన్ హూ ఇస్ కాన్స్టెంట్లీ ఇన్ టచ్ విత్ పీపుల్. ఎలాగోలా ఆయన దగ్గరికి ఇన్ఫర్మేషన్ ట్విట్టర్లో అయినా వెళ్ళొచ్చు, లేకపోతే మీ దారిని మీరు వీడియోస్ చేసి పెట్టినా కూడా ఆయన స్పందిస్తారు. ఎట్ ద సేమ్ టైం గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా యాక్షన్ తీసుకుపోతే వాళ్ళపైన సస్పెన్షన్ వేటు పట్టం ఖాయం అండ్ స్టర్నెస్గా 3-man కమిటీని స్కూల్ ఇష్యూ మీద ఆయన ఇంప్లిమెంట్ చేశారు. ఈయన మన రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారంటే ఎవరికి బాధ? ఎవ్రీవన్ విల్ వెల్కమ్ సచ్ కైండ్ ఆఫ్ అ లీడర్. 2029 తర్వాత ఈయన ముఖ్యమంత్రి అవుతారని అందరికీ తెలుసు. దానికంటే ముందు అవుతారన్న స్పెక్యులేషన్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ ఈయనే ముఖ్యమంత్రి అయితే చాలా మంది ఆంధ్రప్రదేశ్లో జనాలకు ఆయన దేవుడు అవుతాడు అండ్ జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఏమవుతాడో కమెంట్స్లో గట్టిగా రాయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.